తెలంగాణ కాంగ్రెస్లో ఆ పోస్టుకు యమాక్రేజ్. పీసీసీ చీఫ్ పదవి కన్నా ఆ పదవికే ఫుల్ డిమాండ్. పార్టీలో ఉన్న సీనియర్లంతా ఆ పోస్టే కావాలంటున్నారు. అందుకో లెక్కుందంటున్నారు. ఆ పదవిలోనే అదృష్టం ఉందని భావిస్తున్నారు. గతంలో ఆ పదవి దక్కించుకున్న నాయకుడి దశ దిశ మారిపోయిందట. ఆ లీడర్ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోతోందట. అందుకే ఢిల్లీ స్థాయిలో పదవులు చేస్తున్నారట. ఇంతకీ కాంగ్రెస్లో అంత డిమాండ్ ఉన్న పోస్ట్ ఏంటి? ఆ పదవి కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అందుకే ఆ పదవుల భర్తీ ఆలస్యం అవుతోందా? ఇంతకీ హస్తం సీనియర్లు ఖర్చీఫ్ వేసిన ఆ పోస్ట్ ఏంటి? అది దక్కితే ఏ సీటు ఖాయమని భావిస్తున్నారు? వాజ్ ది స్టోరీ. వర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ దొరికిన ప్రతి ఒక్కరికి తలరాత మారిపోతుందనే టాక్తో ప్రస్తుతం ఈ పోస్టుకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ముఖ్య పదవులు ఆశిస్తున్న నేతలంతా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం భారీ కసరత్తు చేస్తున్నారు. కొందరు నేతలైతే ఢిల్లీ లెవెల్లో పెరవి చేస్తున్నారు. తమకు అవకాశం ఉన్న నేతలందరితో దీనికోసమే పట్టుబడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో టీపీసీసీ చీఫ్ పదవి తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉండే పదవి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి. తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గ కూర్పుపై రాష్ట్ర నేతలు అనేక మల్లగుల్లాలు పడి పలుమార్లు హస్తం పెద్దలను కలిసి చర్చోపచర్చలు చేసి కార్యవర్గ అనుబంధ కమిటీలో 5 వేశారు. అనంతరం 27 మంది ఉపాధ్యక్షులు 69 మందితో టీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవులు ఎట్టకేలకు భర్తీ చేసింది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల భర్తీ విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో కొనసాగుతుంది. తెలంగాణ ఏర్పడిన సమయంలో పీసీసీ చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్యకు ఛాన్స్ దక్కింది. అప్పుడు మొట్టమొదటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం లభించింది. ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్ లో పార్టీ బలహీన ప్రదర్శన కారణంగా అధిష్టానం పొన్నాలను తప్పించింది. అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కు పీసీసీ చీఫ్ గా ఛాన్స్ ఇచ్చింది. అలా పీసీసీ చీఫ్ ఛాన్స్ దక్కించుకున్న ఉత్తమ్ దాదాపు 7 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ గా పీసీసీ చీఫ్ గా పనిచేసిన ఉత్తమ్ కు పార్టీలో పట్టు బాగా పెరిగింది. ఢిల్లీ పెద్దల వద్ద కూడా మంచి గుర్తింపే ఉంది. అలా పార్టీలో ముఖ్యమైన నేతల్లో ఒకరిగా మారిపోయిన ఉత్తమ్ ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఉత్తమ్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ మల్లు భట్టి విక్రమార్కకు దక్కింది. ఆ తర్వాత బట్టి సీఎల్పీ ప్రచార కమిటీ చైర్మన్ గా సీఎల్పీ లీడర్ గా ఎంపికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన బట్టి ఇప్పుడు ప్రభుత్వంలో నెంబర్ 2 గా వ్యవహరిస్తున్నారు. బట్టి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వారిలో రేవంత్ రెడ్డి సీఎంగా, పొన్నం ప్రభాకర్ కు మంత్రి యోగం పట్టింది. ఆఖరికి మొన్నటికి మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ రాత కూడా మారిపోయింది. ఇప్పుడు ఆయన పీసీసీ చీఫ్ ఛాన్స్ కొట్టేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం కాంగ్రెస్ లోని పలువురు నేతల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో 5గురికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు వరించాయి. బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గీతారెడ్డి, ఓసీ సామాజిక వర్గం నుంచి జగ్గారెడ్డి, మైనార్టీ నుంచి అజరుద్దీన్ కు అధిష్టానం అవకాశం కల్పించింది. గతంలో లాగా తెలంగాణ కాంగ్రెస్ లో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ నూతన కమిటీలు వేశామని రాష్ట్ర నాయకత్వం గట్టిగా చెబుతోంది. అయితే టీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గ నేత కావడంతో కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో బీసీ సామాజిక వర్గం మినహా ఇతర సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వాలనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. అయితే ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ నియామకంపై టీ కాంగ్రెస్ ముఖ్య నేతల ఏకాభిప్రాయం కుదిరిందట. కానీ ఓసీ సామాజిక వర్గం నుంచి రోహిన్ రెడ్డి, మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఫహీం ఖురేషీ పేర్లు దాదాపు ఖరారయ్యాయని ప్రచారం జరిగింది. రోహిన్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు గాంధీభవన్ ఇన్ఛార్జి బాధ్యతలు కూడా ఆయనకే అన్న గుసగుసలు వినిపించాయి. అయితే ఓసీ, మైనార్టీ నేతలలో సీనియర్లు లేరా? సీఎం రేవంత్ రెడ్డి వర్గ నేతలకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇస్తే ఎలా అనే అభ్యంతరాలు కాంగ్రెస్ ముఖ్య నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లుగా గాంధీభవన్ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల భర్తీలో భిన్నాభిప్రాయాలు ఉండడంతో ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లు ఆ అంశం ముందుకు వెళ్లలేదట. అయితే మరోవైపు గతంలో పార్టీ కార్యవర్గ ప్రకటనను కీలకంగా పార్టీ శ్రేణులు భావించేవారు. గతంలో ఒకేసారి పార్టీ పదవులు అన్నింటినీ భర్తీ చేసేవారు. దీంతో పెద్ద ఎత్తున పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు జరిగేవి. కానీ ప్రస్తుతం పదవుల ప్రకటన చేసినా గాంధీభవన్ బోసిపోయినట్లే ఉంటుందట. అందుకు కారణం కొత్త నేతలో నూతన ఉత్సాహం ఏ కోసన కనిపించడం లేదు. ప్రస్తుతం విడతల వారీగా పార్టీ పదవులను అధిష్టానం భర్తీ చేయడంతో తమకు కావలసిన పదవులు దక్కలేదని ఆశావాహులు ఎడముఖం పెడముఖం అన్నట్లు పదవుల భర్తీ జరిగే కొద్దీ అసంతృప్తితో పెదవి విరుస్తున్నారు. అందుకు కారణం హస్తం పార్టీ అధికార పీఠం దక్కించుకోగానే కారు దిగి అధికార కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్న నేతలకు పదవులు వరిస్తూ ఉండడం ప్రధాన కారణమని చర్చ నడుస్తోంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల భర్తీకి ఓసీ, మైనార్టీ సామాజిక వర్గాలలో కొత్త నేతల పేర్లు వెతుకుతున్నారని పార్టీలో చర్చ జరుగుతుంది.
చూడాలి మరి చివరి నిమిషంలో కార్యనిర్వాహక అధ్యక్ష పదవులు రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషీ దక్కించుకుంటారా లేక కొత్త నేతలు ఆయా సామాజిక వర్గాల నుంచి తెరపైకి వస్తారా అనేది చూడాలి. మరి ఎవరిని ఆ పదవి వరిస్తుందో అన్న సస్పెన్స్ పార్టీలో కొనసాగుతోంది.